హాయ్. హాయ్. ఏం పేరు మీ పేరు? రమ్య. నువ్వు ఎవరు ఫ్యాను? ప్రభాస్. ప్రభాస్ రీసెంట్లీ ఏ మూవీ రిలీజ్ అవబోతుంది? ఏం సినిమా తీస్తున్నాడు? ప్రభాస్. స్పిరిట్. స్పిరిట్. రాజసాబ్. రాజేశాం. రాజసాబ్. రాజేశాం. ఎవరు హీరోయిన్ ఎవరు దాంట్లో? డైరెక్టర్ ఎవరు తెలీదా? సరే, ఎన్ని కోట్లు కలెక్షన్ చేయొచ్చు ప్రభాస్ తో? చేయవా? ఇష్టం, ఫ్యాన్ గా మరి ఇంకే యాక్టింగ్? నాకు యాక్టింగ్ రాదు. యాక్టింగ్ రాదనా? ఎన్ని రోజులు వెయిట్ చేసింది నా కోసమే. ఓకే. చాలా, ఎంత అంటే చాలా. ఏం చేస్తా, పోయి మాట్లాడతా. ఏం మాట్లాడతావు? ఏం మాట్లాడతావు? అట్లా కాదు, అన్నా హాయ్ అంట. ఇంకా ఇంకా పెళ్ళి ఎప్పుడు చేసుకుంటా అన్నాడు. నన్ను పెళ్లి చేసుకుంటావు అంటే? నన్ను పెళ్లి చేసుకుంటావు అని అడిగితే చేసుకోను. చేసుకోను. వెయిట్ చేసిండు కానీ పెళ్లి చేసుకోను. ఫ్యాన్ గా ఉంటా అంతే. పెళ్లి చేసుకోమని చెప్తా. ఎవరో నిన్న నన్ను కాదు, వేరే వాళ్ళని. వేరే వాళ్ళ అనుష్కని పెళ్లి చేసుకుంటే చేసుకోమని చెప్తా. అవునా? నీకు ఇష్టమేనా మరి అనుష్కని పెళ్లి చేసుకుంటే? ఇష్టమే. అనుష్క. హాయ్ పెద్దనా, బాగున్నారా? బాగా. ఇప్పుడు ప్రజెంట్ ఏపీలో చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉందంటారు? ఏపీలో చంద్రబాబు నాయుడు పరిపాలన పాత పరిపాలన ఎట్లుందో అట్నే ఉంది. ఇప్పుడు కొత్త పనులు పవర్ గా చూపెట్టడం లేదు. గెలిచినామంటే గెలిచి అట్లున్నారు. ఇప్పుడు సీఎం జగన్ ఎట్లా చేసిండు, వాళ్ళ నాయన ఎట్లా చేసిండో అట్లా చేసి చూపెట్టిండు. ఆంధ్ర పవర్ ఏందో, బడి పిల్లలకు బట్టలు, బడి పిల్లలకు భోజనాలు అవన్నీ చేసి చూపెట్టిండు. ఇప్పుడు ఏంటి, గెలిపించిండ్రు. పాత కాలం ఎట్లుందో అట్నే ఉంది. సో అంటే చంద్రబాబు గారు ఆయన చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేర్చారంటారా? అన్న ఏది నెరవేర్చలే. చెప్పిండు, గెలిచిండు, అట్లా ఉన్నాడు. ఇక అంతే, ఏది ఒక్క పని కూడా కావట్లేదు. చంద్రబాబు గారి పరిపాలన కంటే జగన్ పరిపాలన బాగుందంటున్నారు. జగన్ పరిపాలన బాగుంది. ఆయన పులియందులు పుట్టి వాళ్ళ నాయన చచ్చిపోయినప్పుడు ఎన్నో ఇబ్బందులు పడి ఆయన ఎన్ని అడ్డంకులు వచ్చినా, సోనియా గాంధీ ఏం చేసినా గెలిచి చూపెట్టి ఆ పవర్ ఎందు వాళ్ళ నాయన చేసిన కొన్ని పనులు చేసి పెట్టిండు. మాది వరంగల్ జిల్లా మైబాద్ తాలూకా మన్నెగూడెం అండి. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటారు మరి? రవీంద్ర రెడ్డి గారి పరిపాలన బస్సు ఫెరీ పెట్టిండు. ఏది రైతు రుణాలు మాఫీ అది రాలే. కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలే. మన పింఛను పెంచుతాను, పింఛన్ రాలే. ఆడపరుచులకు ఏదో గ్యాస్ డబ్బులు వస్తాయని ఎదురు చూస్తారు, అవి రాలే, ఏం రావట్లే. సో అదే విధంగా హైడ్రా అనేది ప్రజలు ఏమైనా నష్టపోతున్నారా, బానే ఉందంటారా? అసలు ఏంటి హైడ్రా అంటే జనం అంటే బాగానే ఉన్నారు, చూస్తారు ఎదురు. ఇప్పుడు ఎట్లా చేస్తాడా, ఏం చేస్తాడా? ఆడపిల్ల పెళ్లి అయితే తులం బంగారం ఇస్తాను అన్నాడు. ఏది తులం బంగారం లేదు. అదే అప్పుడు మన పాత కాలంలో నీ బిడ్డకు నా బిడ్డకు ఒక పసిది అయితే దావకాలం నుంచి మన ఇంటికి తెచ్చి తోలిపోయేది కారు ఏదే పనులు. ఇప్పుడు రావటం ఏదో అట్లా గుడ్డిగా. సో కేసీఆర్ గవర్నమెంట్ మీద రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాగా చేస్తున్నారంటారా లేదా? కేసీఆర్ బాగా చేసిండు. గోదావరి కట్టు కట్టి ఇంటికి నల్లా ఇస్తాడు, ఇంటికి నల్లా ఇచ్చిండు. 24 గంటలు కరెంట్. అప్పుడు రాజశేఖర రెడ్డి పవర్ లో కూడా ఇయ్యలే. ఏది 7 గంటల నుంచి 8 గంటలు 6 గంటలు ఇచ్చింది. మన అదే ఊరు నుంచి అక్కడ కరెంటు కొని పవరేజీ వదిలిపెట్టి 24 గంటలు చూపెట్టిండు కరెంటు. 24 గంటలు రైతులు చచ్చిపోతారండి. అప్పుడు మన ఆ నీళ్లు కూడా రాడే. కొన్ని కావాల అన్ని చెత్తలు పుట్టినాయి, చెట్లు అయినాయి, సర్కార్ తుమ్మైనాయి. బాగు చేసి చెర్లు మొత్తం నింపి మన తెలంగాణ పచ్చగా చేసిండు కేసీఆర్. ఇప్పుడు ఏదంటే బస్సు ఫిరి, ఒకటే ఫిరి. సో తాత ఒక క్వశ్చన్ అడుగుతా, గణతంత్ర దినోత్సవం అంటే ఏంటిది? గణతంత్ర అంటే నేను నాకు ఏం లేదు, ఒకసారి ఆలోచించు. అది మనం ఇప్పుడు ఏంటో చెప్తాను. మన స్వతంత్రం వచ్చిన రోజు కదా, స్వతంత్రం భారతదేశం స్వతంత్రం వచ్చిన రోజు కదా. ఎప్పుడు అది? ఎన్నో తారీఖు? అది ఎప్పుడు చాలా తారీఖు.